హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఫైనల్ గా ఏపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జువాలజీ స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఒక స్పెషల్ సెషన్ ఇవ్వబోతుంది. దీంట్లో మనం 3 ప్రెడిక్టెడ్ పేపర్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. త్వరగా సెషన్ స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇస్ నా వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికి నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. సెషన్ స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. సెషన్ స్టార్ట్ అవ్వక ముందు ఒక ఇంపార్టెంట్ సూచన మీ అందరికి. ఓకే, ఏదైతే ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో మీ అందరికీ తెలుసు వేదాంతో అనేది యాక్చువల్ గాను ఇప్పటి వరకు ఆన్లైన్ లో ఉండేది. కాకపోతే ఇప్పుడు మీ డోర్ స్టెప్ వరకు, మీ ఊరు వరకు రావడానికి పూర్తిగా ప్రయత్నించిన తర్వాత ఫైనల్ గా బోల్డ్ అని ఆఫ్లైన్ సెంటర్స్ అనేవి మీ ఊరికి వస్తున్నాయి అనమాట. ఈ ఆఫ్లైన్ సెంటర్స్ లో ఏవైతే ఉన్నాయో మీకు హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ అనేది దొరుకుతుంది. పర్సనలైజ్డ్ అటెన్షన్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక అకాడమిక్ మెంటర్ ఉంటారు. మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మీకున్న డౌట్స్ ఏంటి అనేది రెగ్యులర్ గా వాళ్ళు మానిటర్ చేస్తారు. ఓకే, మీకేమో స్మార్ట్ క్లిక్కర్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, దేంట్లో అయితే మీరు ఎలాగైతే పోల్స్ లో ఆన్సర్ ఇస్తారు, ఎస్ ఆర్ నో లోగా ఆన్సర్ ఇస్తారు, లేదంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 లాగా ఆన్సర్ ఇవ్వచ్చు. దాని తర్వాత మీకు డౌట్ సపోర్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది అర్థమైందా? అండర్స్టూడ్. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. అది కాకుండా క్లాస్ రూమ్స్ అనేవి హైటెక్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్, 3D ఏవైతే స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయో మంచి స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఓకే, అది కాకుండా మీకు యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ యాప్ లో అయితే మీకు రెగ్యులర్ గా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది కాకుండా మీకు యాక్చువల్ ఈ లైబ్రరీ ఉంటుంది. దేంట్లో అయితే ఇప్పటి వరకు రికార్డెడ్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో, మీ మెటీరియల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మీ దానిలో చూడడం జరుగుతుంది. అది కాకుండా ఒక కంటిన్యూడ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది, మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చెక్ చేయడానికి. మనకి తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ లో, ఇంకా ఆంధ్రాలో వచ్చేసినట్లయితే విశాఖపట్నం, విజయవాడ, ఇంకా గుంటూరు, ఈ 3 జాగాల్లోని మనకి ఆఫ్లైన్ సెంటర్స్ అనేవి స్టార్ట్ అయిపోయి. సో దీంతో సంబంధించిన ఒక టెస్ట్ అనేది రన్ అవుతున్నది. దట్ ఈస్ ఐబీసాట్, ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అనేసి. ఇందులో ఏంటంటే మీకు దాదాపు 70% వరకు స్కాలర్షిప్ దొరకచ్చు. మీరు ఏదో ఆన్లైన్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్ ఇస్తారో మీకు డబుల్ స్కాలర్షిప్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నియరెస్ట్ సెంటర్ చూసుకోండి. ఓకే, మీరు విజయవాడ, విశాఖపట్నం లేదంటే గుంటూరులో ఉన్నారంటే నియరెస్ట్ సెంటర్ కి వెళ్ళి మీకు 1-on-1 కౌన్సిలింగ్ కూడా దొరుకుతుంది. ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యి రావచ్చు. స్కాలర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఓకేనా? పదండి. సో విత్ దిస్, ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఏదైనా దీంతో సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ చెక్ ఇట్ అవుట్. పదండి, లెట్ us స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, రైట్. సో ఇవాళ మనం చెప్పుకున్నట్లు వీ విల్ బి డిస్కసింగ్ 3 ప్రెడిక్టెడ్ పేపర్స్. ఇప్పుడు ఈ ప్రెడిక్టెడ్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ రావాలనేవి రూల్ లేదు. కాకపోతే ఈ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్ గా గత కొన్నేళ్ల నుంచి చాలా రిపీట్ అవడం జరిగింది. సో అందుకే ఈ క్వశ్చన్స్ నేను ప్రెడిక్టెడ్ పేపర్స్ లో యాక్చువల్ గా ఇన్వాల్వ్ చేయడం జరుగుతున్నది. ఓకేనా? సో 3 ప్రెడిక్టెడ్ పేపర్స్ లో మనం 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం చేసుకుంటాం. మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఓకే, సో ఓన్లీ ఎల్ఐక్యూస్ ఇంకా ఎస్ఐక్యూస్ మాత్రం డిస్కస్ చేసుకుంటాం. అది అన్నమాట. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని మీరు ఏం చేస్తారు, మీరు అందరూ ఐదర్ మీరు 1 షాట్ నుంచైనా నేర్చుకోవచ్చు, లేదు అంటే 1 షాట్ లో నేను ఏదైతే చేశాను అది నేర్చుకోవాలి, లేదంటే 2 మార్క్స్ మాత్రం సంబంధించిన స్పెసిఫిక్ గా ఒక సెషన్ చేశాను. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ అండ్ జువాలజీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేసి, అది మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, పదండి. ఓకేనా? సార్ టుడే జువాలజీ సూపర్ గా రాసామా? విజయ్ అంటున్నారు. ఫస్ట్ ఇయరా? బాగా రాసారా? వెరీ గుడ్ అమ్మా. ఓకే, అర్థమైందా? అది అన్నమాట. పదండి. డన్. పదండి, లెట్ us స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ప్రెడిక్టెడ్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రెడిక్టెడ్ పేపర్ 1 అందరికీ నా వాయిస్ క్లియర్ గా ఉంది? స్టార్ట్ చేద్దాము అంటే ఒకసారి చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరూ. త్వరగా స్టార్ట్ చేద్దాం. మీరందరూ థమ్స్ అప్ ఇచ్చినంత వరకు మనం స్టార్ట్ చేయట్లేదు. సో త్వరగా థమ్స్ అప్ ఇచ్చేసేయండి. సో ప్రెడిక్టెడ్ పేపర్ 1 ప్రెడిక్టెడ్ పేపర్ 1 ప్రెడిక్టెడ్ పేపర్ 1. నాగార్జున, థ్యాంక్ యూ అమ్మా. స్టారిక్స్ ప్లేస్, థ్యాంక్ యూ. ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. ఎస్, మొదలెడదామా మరి?
బాటనీ బాగా రాసారా? వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. ఓకే తేజ, థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి, లెట్ అస్ హోప్ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో జువాలజీలో కూడా రావాలనేసి. ఓకేనా? సో దేవుడి దండం పెట్టుకొని స్వామి స్వామియే శరణం అయ్యప్ప అనేసి వెళ్ళి రాసుకొని వద్దాం. ఓకేనా? ఎంత కుదిరితే అని చదువుకొని వెళ్దాం. ఓకే, పదండి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎల్ఐక్యూస్ డిస్కస్ చేసుకుందాం. పదండి. ఓకే, ఎల్ఐక్యూస్ డిస్కస్ చేసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ 8 మార్క్స్ లో మనం ప్రెడిక్ట్ చేస్తుంది వర్కింగ్ ఆఫ్ హార్ట్. వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ లో వర్కింగ్ అంటే మీరు బేసిక్ గా ఏం చేస్తారు? సైనోట్రియల్ నోడ్ ఏమిటి, కార్డియాక్ సైకిల్ ఎలా అవుతున్నది, అదంతా మీరు క్లియర్ గా చెప్తారు. హార్ట్ లో ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏట్రియాలోకి బ్లడ్ వస్తున్నాయి, అది వెంట్రికల్స్ కి వెళ్తుంది, అది వెంట్రికల్స్ నుంచి అయోటా ఇంకా పల్మనరీ ఆర్టరీకి వెళ్తున్నాయి కదా. ఈ పూర్తి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇది మీరు క్లియర్ గా చెప్తారు. ఓకేనా? అది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. రెండో క్వశ్చన్ వచ్చేసి మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, మూడో క్వశ్చన్ వచ్చేసి మనకి మల్టిపల్ అలీల్స్ నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ ద మల్టిపల్ అలీల్స్. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ వాడి మీరు మల్టిపల్ అలీల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? పదండి. సో దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ ఫర్ ప్రెడిక్టెడ్ పేపర్ 1 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఎల్ఎస్ ఆఫ్ టూత్. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఏడాది ఇది అడగడం జరిగింది. దీంతో ఒక నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ మీరు వేయాలి ఎల్ఎస్ ఆఫ్ టూత్ ది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ పర్టికులర్ ఎల్ఎస్ ఆఫ్ టూత్ అందరూ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైందా? పదండి. ఓకే, నెక్స్ట్ ఓకే, మూడోది వచ్చేసి మనకి రైట్ అ షార్ట్ నోట్ ఆన్ రిబ్స్ అని వస్తుంది. ఓకే, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇదో క్వశ్చన్. ఓకేనా? మూడో క్వశ్చన్ లోని. సో మనకి అనిపిస్తున్నది సార్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇంకా రిబ్స్ సేమ్ కదా అంటే, రిబ్స్ లో మీకు రిబ్స్ అనేది మీకు దేని నుంచి వస్తున్నది అంటే దాని నుంచి వస్తున్నది, మీకు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నుంచి వస్తున్నది. ఓకేనా? పదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉన్నదో క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఎడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. రైట్ అ నోట్ ఆన్ ఎడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. ఎడిషన్ డిసీజ్, కుషింగ్ సిండ్రోమ్ దేని వల్ల వస్తున్నది అదొకటి రాస్తారు మీరు. వెరీ గుడ్ అమ్మ గౌర్, గడ్డం ఒబుళపతి, వెరీ గుడ్. ఓకే, పదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఓకే మనకి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్. రైట్ అ నోట్ ఆన్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్. ఓకే, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అంటే ఏమిటి? ఓకే, ఆర్ఎస్ పాజిటివ్ ఫాదర్, ఆర్ఎస్ నెగిటివ్ మదర్ కి ఎవరైతే ఫస్ట్ బిడ్డ పుడతారో ఆ బిడ్డ పాజిటివ్ అయి ఉంటారు, కానీ ఆర్ఎస్ నెగిటివ్ మదర్ ది పొట్టలో ఉంటారు. కాబట్టి ద ప్రాబ్లం ఏమవుతుందంటే డెలివరీ టైంలోని ఏవైతే బ్లడ్ ఉన్నదో బ్లడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, దానివల్ల ఆర్హెచ్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయిపోయి ఉంటాయి. సో సెకండ్ టైం ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడు యాక్చువల్ గా చనిపోవచ్చు సెకండ్ బిడ్డ. సో దాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అంటాము. ఓకేనా? ఓకే, అర్థమైందా? సరేనా? సో అదొకటి ఇంపార్టెంట్ మనకి. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నాన్న. ఓకే, ఇందులో ఒక పర్టికులర్ పేపర్ లో ఏదైతే క్వశ్చన్ వస్తున్నదో అది ఇంకో పేపర్ లో నేను రిపీట్ చేయను.
ఎందుకంటే మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళాలి కాబట్టి. సో బ్లూ ప్రింట్ అనేది కొంచెం ఎటు అటు అవ్వచ్చు. ఒకే ఒకే పేపర్ లోని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అప్లైడ్ బయాలజీ నుంచి ఎక్కువ ఉండొచ్చు, లేదంటే ఒక చాప్టర్ నుంచి ఎక్కువ ఉండొచ్చు. అదేం మైండ్ చేయకండి, అది ప్రాపర్ బ్లూ ప్రింట్ ఉండాలని కాదు. నేను మీకు ఎందుకు ప్రెడిక్టెడ్ పేపర్స్ చేపిస్తున్నానంటే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ ఎలాగైనా రావచ్చు కదా. సో అందుకే మీరు బ్లూ ప్రింటే ఇందులో నేను ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనుకోకండి. కొన్ని చోట్ల బ్లూ ప్రింట్ నేను ఫాలో అవ్వను, మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ నేర్పించడానికి. ఓకే, సో అన్ని క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళాలి. ఈ 3 పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ మనం అనుకుంటున్నామో అవన్నీ చదువుకొని వెళ్ళాలి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు అట్ ఎనీ కాస్ట్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అర్థమైందా? పదండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి మనకి ఓకే, థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. మీకు జెనెటిక్స్ నుంచి ఎక్కువగా ఇదే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఇదైనా ఇవ్వచ్చు, లేదు అంటే ఓకే ఇదైనా ఇవ్వచ్చు, లేదు అంటే మీరు ఇంకో క్వశ్చన్ ఫర్ సేఫ్టీ మీరు చదువుకొని వెళ్తారు, థియరీ ఆఫ్ మ్యూటేషన్స్. ఇది చాలా సార్లు తెలంగాణలో అడగడం జరిగింది. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. థియరీ ఆఫ్ మ్యూటేషన్స్ ఏదైతే ఉన్నదో, ఐదర్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఎలాగో చదువుకొని వెళ్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు టైం ఉంటున్నట్టయితే థియరీ ఆఫ్ మ్యూటేషన్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి మనకి రైట్ అ నోట్ ఆన్ నియో డార్వినిజం. నియో డార్వినిజం అంటే ఏంటి? ఎవరైతే డార్విన్ థియరీని ఫాలో అయ్యారో కానీ దాన్ని కొంచెం కొత్తగా సృష్టించారు అనమాట. కొత్తగా బోల్డ్ అన్ని పాయింట్స్ దాంట్లో యాడ్ చేశారు, దాన్ని మనం నియో డార్వినిజం అంటాం. సో దేవర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై డార్విన్ అనమాట. లాస్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్. హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్. Differentiate between homologous and analogous organs. ఓకేనా? రిబ్స్ కి డయాగ్రామ్ నీడెడ్ ఆర్ నాట్? మీకు టైం ఉంటే డెఫినెట్ గా డయాగ్రామ్ వేయండి, ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ రిబ్స్ రైట్ అ షార్ట్ నోట్ అంటారు. సో మాక్సిమం డయాగ్రామ్ అవసరం ఉండదు, బట్ మీ దగ్గర టైం ఉన్నట్లయితే డెఫినెట్లీ మీరు చేయొచ్చు డయాగ్రామ్. ఓకేనా? పదండి. ఓకే, హార్ట్ ఎక్స్క్రీటర్ రెండు చదవాలి. హార్ట్ ఎక్స్క్రీటర్ సిస్టమ్ రెండు చదవాలమ్మా, ఒకదాని మీద ఆప్షన్ గా పెట్టుకోవడం కాదు. సో దిస్ ఈస్ ప్రెడిక్టెడ్ పేపర్ నెంబర్ 1. సో ప్రెడిక్టెడ్ పేపర్ నెంబర్ 1 ఎలా ఉన్నది, మీరు చేయగలరా? ఓకే, ప్రెడిక్టెడ్ పేపర్ 1 ఏదైతే ఉన్నదో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నది, ఓకే, అది మీరు చేయగలరా? రిబ్స్ కి డయాగ్రామ్ అవసరం లేదు, మీ దగ్గర టైం ఉంటే వేయండి, లేదన్నా పర్వాలేదు. ఓకే, పదండి. చేయగలుగుతారా లేదా? ఎస్ ఆర్ నోలో త్వరగా ఆన్సర్ చెప్పండి. చేయగలుగుతారు అంటే ఎస్ అని చెప్పండి, లేదు సార్ కష్టంగా ఉందంటే కష్టంగా ఉందని చెప్పండి. ఓకే, పదండి. చేయగలుగుతావా? ఎస్, ఓకే, కాన్ఫిడెంట్ గా ఉన్నామా? పర్లేదు కదా సార్? డయాగ్రామ్ క్లియర్ ఆర్ నాట్ సార్? డయాగ్రామ్ ఎక్కడైతే మీకు లీడ్ లేబుల్ డయాగ్రామ్ లేదంటే స్ట్రక్చర్ అని అంటారో అక్కడ డయాగ్రామ్ వేయాలి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. ఏ క్వశ్చన్ లో అయినా మీకు స్ట్రక్చర్ అడుగుతున్నారు, స్ట్రక్చర్ అంటారు, ఈ వర్డ్ వస్తున్నది, స్ట్రక్చర్ అనే వర్డ్ వస్తున్నది. లేదు అంటే నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అని వస్తున్నది, ఈ రెండు సిచ్యువేషన్స్ లోని మీ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే మీకు స్ట్రక్చర్ ని డిస్క్రైబ్ చేయమంటున్నారు, లేదు అంటే నీట్ లేబుల్ డయాగ్రామ్ అని ఏమంటున్నారో అక్కడ మీకు డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. నీట్ లేబుల్ డయాగ్రామ్ వేసినప్పుడు లేబులింగ్ కంపల్సరీ. ఎప్పుడైతే నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటారో అక్కడ మీరు కంపల్సరీగా లేబులింగ్ చేసి తీరాలి, లేబులింగ్ కి మార్క్స్ ఉంటాయి. స్ట్రక్చర్ వేసినప్పుడు లేబులింగ్ కంపల్సరీ కాదు, మీ దగ్గర మీకు గుర్తుంటే వేయండి, లేదన్నా పర్వాలేదు. బేసిక్ గా కొంచెం లేబులింగ్ చేయండి, బేసిక్ లేబులింగ్ చేసి పడండి, ఏదో లైట్ గా లేబులింగ్ చేయండి అట్లీస్ట్, సో దట్ అది చూసి మీకు నాలెడ్జ్ ఉందనేసి మార్క్స్ పడతాయి అనమాట. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అవును, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్ లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈసారి వర్కింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే స్ట్రక్చర్ ఇంకా వర్కింగ్ ఎక్కువగా అడిగారు కాబట్టి. ఓకే, పదండి. నెక్స్ట్ ప్రెడిక్టెడ్ పేపర్ నెంబర్ 2. ప్రెడిక్టెడ్ పేపర్ 2. ఓకే, ప్రెడిక్టెడ్ పేపర్ 2. ఓకే, సో పదండి, ప్రెడిక్టెడ్ పేపర్ 2. ఓకేనా సార్? స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ కి డయాగ్రామ్స్ చెప్పండి సార్. ఓకే,
స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఎప్పుడైతే ఉంటుందో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ లో మీరు ఎలాంటి డయాగ్రామ్ వేస్తారు? హార్ట్ బేసిక్ డయాగ్రామ్ ఏదైతే ఉన్నదో స్ట్రక్చర్ ఏదైతే ఉందో హార్ట్ ది అదే వేస్తారు. వర్కింగ్ ఆఫ్ హార్ట్ లో మీరు యాక్చువల్ గా ఏదైతే కార్డియాక్ సైకిల్ తో ఉన్న సంబంధించిన ఒక డయాగ్రామ్ ఉంటది మీ దగ్గర. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఏట్రియా నుంచి వెంట్రికల్స్ లో బ్లడ్ వచ్చినట్టు, ఇలా వాల్వ్స్ ఓపెన్ అవుతున్నట్టు అలాంటిదో డయాగ్రామ్ ఉంటది చూసుకోండి. అలాంటి డయాగ్రామ్ మీరు దానికోసం వేస్తారు వర్కింగ్ ఆఫ్ హార్ట్ కోసం. ఓకేనా, అర్థమైందా? అది కాకుండా అందులో మీరు సైనోఎట్రియల్ నోడ్ కూడా చూపిస్తారు. ఓకే, అది ఇంపార్టెంట్. పదండి సార్, టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కి 4 టైప్స్ రాస్తే చాలు. 4 to 5 టైప్స్ కదా ఉన్నాయి, అవి రాస్తే సరిపోతుంది. ఓకే, పదండి. లెట్ us కంటిన్యూ విత్ పేపర్ నంబర్ 2. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎల్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉన్నదో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్. ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, ఇదో క్వశ్చన్ మీకు ఉంటుంది. ఓకేనా, ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఏదైతే ఉన్నదో అదొక క్వశ్చన్ మనకు ఉంటుంది. ఓకే సార్, 8 మార్క్స్ కి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెండెలియన్ డిజార్డర్ లేదమ్మా, ఎప్పుడు అడగలేదు మీకు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెండెలియన్ డిజార్డర్స్ అది యాక్చువల్ గా అడగలేదు ఎక్కువగాను. మనకు అడిగిన క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ ఒక్కటే అడిగారు, అది మాత్రం మనం చదువుకోవాలి. ఓకేనా, సో ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అయినా రావచ్చు, ఇదొక క్వశ్చన్. ఓకే, ఇంకో 60 out of 60 కన్ఫర్మ్ అంట. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, పదండి. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ లో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ హార్ట్ డయాగ్రామ్ రెండు వేయాలా? అవునమ్మా, రెండు వేయాలి, కరెక్ట్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ వేయాలి, ఇంటర్నల్ స్ట్రక్చర్ వేయాలి. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ లో మీరు ఏం వేస్తారు? బయట మీకు పెరికార్డియం లేయర్ ఒకటి ఉంటుంది, ఎండోకార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అని వేస్తారు అంతే. అందులో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఎక్కువ ఏమి లేదు. ఇంటర్నల్ స్ట్రక్చరే మనకి ఇంపార్టెంట్ ఇంకాను. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ లో 3 లేయర్స్ ఉంటాయని చెప్పి చూపించేసండి చాలు. ఇంటర్నల్ స్ట్రక్చర్ లో మాత్రం మీరు డయాగ్రామ్ లో 4 చేంబర్స్ క్లియర్ గా చూపించండి. ఓకే, 4 చేంబర్స్, పల్మనరీ ఆర్టరీ, అయోటా, ఇటుపక్క వెనకేవా, అటుపక్క పల్మనరీ వెయిన్, అన్ని ఉండాలి క్లియర్ గాను. ఓకే, అది అన్నమాట. చెప్తానమ్మా, అన్ని చెప్తాను, అన్ని చెప్తా, 1 by 1 అన్ని చెప్తున్నాను. ఓకే, పదండి. సో మనం ఒకటే పేపర్ కాదు, 3 పేపర్లు చేసుకుంటున్నాం. ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఒకటి, అది కాకుండా ఓకే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, ఈ రెండిట్లో ఏదో క్వశ్చన్ రావడానికి చక్కగా ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇచ్చినా కూడాను ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒకటే ఇస్తారు ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి, మీ అందరికీ తెలిసే విషయం. ఓకే, లివర్ అవసరం ఉందమ్మా, నేను చెప్తాను, ఆగండి. ఓకేనా, పదండి. రెండో క్వశ్చన్ వచ్చేసి ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, మూడో క్వశ్చన్ వచ్చేసి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ మీరు గ్యారంటీగా చదువుకొని వెళ్ళాలి. ఓకే, మీరు దీని తర్వాత ఎంత చదువుతారో మీరు డిపెండ్ అయ్యి ఉంది, కానీ ఈ క్వశ్చన్స్ మీరు మిస్ అవ్వకుండా చదివి వెళ్ళాలి. ఓకే, అది పదండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ఏక్యూస్ డిస్కస్ చేసుకుందాం, పదండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఏక్యూస్ లో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి కోరీ సైకిల్ గురించి రాస్తారు. రైట్ అండ్ నోట్ ఆన్ కోరీ సైకిల్ గురించి రాస్తారు, ఇదో క్వశ్చన్ మనకు వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ మీకు కోరీ సైకిల్ కాకుండా ఇంకేదైనా క్వశ్చన్ చదవాలని ఉంది అంటే మీరు లివర్ గురించి రాస్తారు. రైట్ అ షార్ట్ నోట్ ఆన్ లివర్ గురించి ఒక షార్ట్ నోట్ రాయొచ్చు మీరు కావాలంటే. ఓకే, షార్ట్ నోట్ ఆన్ లివర్. ఓకే, సో కోరీ సైకిల్ అయినాను లేదంటే లివర్ తో ఒక షార్ట్ నోట్, ఈ రెండిట్లో ఏదో క్వశ్చన్ మీరు కావాలంటే రాయొచ్చు. సో అందుకే ప్రిఫరబుల్లీ మీరు కోరీ సైకిల్ అయితే చదువుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇది ఆంధ్రాలో ఎక్కువగా అడగడం జరిగింది. షార్ట్ నోట్ ఆన్ లివర్ తెలంగాణలో ఎక్కువ అడగడం జరిగింది, బట్ స్టిల్ మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారంటే క్వశ్చన్ చూసుకొని వెళ్ళొచ్చు. రెండో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2. ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2. ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి
Synaptic transmission. Write a note on synaptic transmission. Okay. Write a note on. Write a note on synaptic transmission. మీకు అందరికీ తెలుసు కదా ఏ చాప్టర్ లో ఇవి ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంటే రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నది? సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నది చెప్పండి సార్. బ్రెయిన్ క్వశ్చన్ మేము కూడా చదవాలా? మీరు టీఎస్ వాళ్ళని చదవమన్నారు కదా. ఓకే, మీరు కావాలంటే చదువుకోవచ్చు అమ్మా, బట్ మీకు ఎక్కువగా అడగలేదు, సో నేను అందుకే చెప్పట్లేదు. మీరు కావాలంటే చదువుకోండి బ్రెయిన్ ది క్వశ్చన్. నేను అది ఇంక్లూడ్ చేయట్లేదు అది మీకు, అంతే, ఇంకేం లేదు. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి రైట్ అ షార్ట్ నోట్ ఆన్ బి సెల్స్. రైట్ అ షార్ట్ నోట్ ఆన్ బి సెల్స్. ఓకే, ఇది మీకు ఇమ్యూన్ సిస్టమ్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి మనకి ఓకే, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఏవియన్ ఫ్లూ. ఏవియన్ ఫ్లూ అప్లైడ్ బయాలజీ నుంచి. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి హౌ హెచ్ఐవి మల్టిప్లైస్ అండ్ కాజెస్ ఎయిడ్స్. హౌ హెచ్ఐవి మల్టిప్లైస్. అందుకే నేను చెప్తున్నాను కొన్ని కొన్ని చోట్ల బ్లూ ప్రింట్ ఫాలో అవ్వకపోవచ్చు. ఓకే, మల్టిప్లైస్ అండ్ లీడ్స్ టు ఎయిడ్స్. ఇదో క్వశ్చన్ మీకు రావచ్చు. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హెచ్ఐవి మల్టిప్లై అయ్యి ఓకే ఉన్నదమ్మా. రెస్పిరేటరీ మూమెంట్స్ కూడా చదవాలి, చెప్తాను అవ్వండి. సార్ హ్యూమన్ డైజెషన్ ప్రాసెస్. డైజెషన్ లో ఏంటి మీరు ఏమంటున్నారు? మాక్సిమం నేను అనుకుందాక మీరు అంటారు ఏంటది డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటారు కదా. సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ మీకు ఎప్పుడు అడగలేదు. సో ఎవరైతే డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఏదైతే సో యూరిన్ ఫార్మేషన్ కన్ఫర్మ్ గా ఇస్తారా అంటే మనకేం తెలుసు అమ్మా, మనం పేపర్ సెట్ చేయట్లేదు కదా. సో మనం ఏమి కన్ఫర్మ్ గా చెప్పలేం, మనం ఓన్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ రావచ్చు. పదండి క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి మనకి ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. ఓకేనా, పదండి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఓకే మనకి జెనెటిక్ డ్రిఫ్ట్. జెనెటిక్ డ్రిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫౌండర్ ఎఫెక్ట్ అని అంటారు. వాట్ ఈస్ జెనెటిక్ డ్రిఫ్ట్? ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫౌండర్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఇదో క్వశ్చన్ రావచ్చు. లేదు అంటే దీని నుంచి మనకు ఫర్దర్ గాను ఇంకో క్వశ్చన్ ఏంటి రావచ్చు అంటే ఓకే, రైట్ అబౌట్. రైట్ అబౌట్. రైట్ అబౌట్ అని ఇచ్చి ఒకటి బయోజెనెటిక్ లా. బయోజెనెటిక్ లా ఇదో క్వశ్చన్ ఉన్నది. రెండో క్వశ్చన్ వచ్చేసి అటావిజం విత్ అన్ ఎగ్జాంపుల్. అటావిజం. అటావిజం. అటావిజం విత్ అన్ ఎగ్జాంపుల్. విత్ అన్ ఎగ్జాంపుల్ ఇదో క్వశ్చన్ మనకి వస్తుంది ఈ చాప్టర్ నుంచే. ఓకే, ఎడిసన్స్ డిసీజ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి నో సార్ అంటున్నారు? సార్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అడిగారమ్మా, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, అడిగారమ్మా, మిమ్మల్ని అడిగారు ఆల్రెడీ, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి తెలుస్తుంది. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అడిగారు ఆల్రెడీ. అడగకపోతే నేను ఇంక్లూడే చేయను మీకు, అర్థమైందా? క్లియర్? అది. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి డిఫరెంట్ వేవ్స్ అండ్ ఇంటర్వెల్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేవ్స్ అండ్ ఇంటర్వెల్స్ ఇన్ ఈసీజీ? ఈసీజీలో వేరే వేరే వేవ్స్ ఇంకా ఇంటర్వెల్స్ ఏమిటి సార్? రైట్ షార్ట్ నోట్ ఆన్ క్యాన్సర్స్ లోని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఒకటే రాస్తే చాలా, అంటే అదే మీరు రాయాలి. టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ షార్ట్ నోట్ ఆన్ క్యాన్సర్ అనరు, మీకు టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అని డైరెక్ట్ గా అడుగుతారు. ఓకేనా, పదండి. రైట్, ఇప్పుడు ప్రెడిక్టెడ్ పేపర్ 2 ఎట్లా ఉండేది మీరు చేయగలుగుతారా చేయరా? ఎలా ఉన్నది? హౌ వాజ్ ప్రెడిక్టెడ్ పేపర్ 2? చేయగలుగుతారా? హనీబీ క్వశ్చనా? హనీబీ క్వశ్చన్ మీకు అడిగినా ఒకసారి అడుగుంటారు. ఓకే, ఏదైతే మీరు హనీబీ క్వశ్చన్ అంటున్నారో ఓకే, జస్ట్ అ మినిట్ చెప్తాను. ఓకే, ఇకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీబీ సార్, ఎవరు అడుగుతున్నారు అది? సార్ హనీబీ క్వశ్చన్, తేజ ఫ్యాక్ట్స్ హనీబీ క్వశ్చన్ అంటున్నారు, అదేనా అంటున్నారు మీరు? చేయగలుగుతారా?
సార్ సైనోవియల్ జాయింట్ పెరివిక్ గడ్డలు ఇంపార్టెంటా అంటున్నారు. ఇంపార్టెంటే అమ్మా. ఓకే, హనీబీ క్వశ్చన్ ఎక్కువగా అడగలేదు. మీలో ఎవరైనా చదువుకుందాం అనుకుంటే చదువుకోవచ్చు. హనీబీ క్వశ్చన్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీబీస్ ఎక్కువగా అడగలేదు. ఇఫ్ అట్ ఆల్ మీరు చదువుకుందాం అనుకుంటున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ స్టడీ. ఓకే, పదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ అ మినిట్. ఓకే, సారీ ఛాంపియన్స్. ఓకే, సారీ పదండి, లెట్ us కంటిన్యూ. ఓకే, థర్డ్ పేపర్ ప్రెడిక్టెడ్ పేపర్ 3 చేసుకుందాం. ప్రెడిక్టెడ్ పేపర్ 3 చేసుకుందాం, లాస్ట్ పేపర్ ఇది. దీంట్లో ఇంకే క్వశ్చన్స్ మనం ఇప్పటివరకు ఇంకా ఫర్దర్ చదవాలో. ఓకే, ఓకే పదండి, లెట్ us స్టార్ట్. ఓకే, సో ప్రెడిక్టెడ్ పేపర్ 3 లో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుందాం రండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఎల్ఏక్యూస్ చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రెడిక్టెడ్ పేపర్ 3 లో నేను ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ రాస్తున్నానో దట్ ఈస్ అగైన్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఎందుకు నేను మళ్ళీ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ రాస్తున్నాను అంటారా? ఎందుకంటే మళ్ళీ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఎవరైనా నేను రూల్ లేదు, మీరు అది నేర్చుకునే వెళ్ళాలి మళ్ళీ. ఓకే, మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను, ఎప్పుడైనా మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే క్వశ్చన్ వచ్చిందో అది రిపీట్ అవ్వకూడదు అని నేను రూల్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం రిపీట్ అవ్వకపోవచ్చేమో, బట్ రిపీట్ కూడా అవ్వచ్చు. చాలా సార్లు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఓకే, మేల్ రీప్రొడక్టివ్ సిస్టము, మేల్ రీప్రొడక్టివ్ సిస్టము, ఓకే, ఇంకా ఇంకా మూడోది క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. ఈ మూడు క్వశ్చన్లే ప్రతిసారి 8 మార్క్స్ లో పడేశారు. ఓకే, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, ఈ మూడు క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువగా అడగడం జరిగింది మీకు. సో దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ విచ్ హావ్ బీన్ ఆస్ ద మోస్ట్ టిల్ నౌ. అన్నిటికన్నా ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఈ మూడు 8 మార్క్స్ క్వశ్చన్స్ లో. సో అందుకే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో థియరీ ఆఫ్ మోటేషన్స్ ఎక్కువగా తెలంగాణలో అడిగారు, అందుకే చెప్తున్నా. సార్ ప్యాటర్న్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ఎవల్యూషన్, ప్యాటర్న్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ఎవల్యూషన్ మీకు ఎక్కువ తెలంగాణలో అడుగుతారమ్మా, ఏపీలో అడగలేదు. సో అనవసరంగా నేను చెప్పట్లేదు, ఇంకేం లేదు, మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఓకే పదండి, నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ఐక్యూస్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా ఎస్ఐక్యూస్ గురించి మాట్లాడుకుందాం. సార్ ఎడిసన్స్ డిసీజ్ టీఎస్ లో అడిగారు, ఏపీ వాళ్ళకి అడిగే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఏపీలో అడిగారు. ఎడిసన్స్ డిసీజ్ ఇంకా కుషింగ్ సిండ్రోమ్ ఏపీలో ఆల్రెడీ అడిగారు, అందుకే నేను చెప్పాను. ఉట్పుట్ నేను ఎందుకు చెప్తాను, మీకు అడిగారు కాబట్టి చెప్పా. ఓకే పదండి, క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, వర్టికల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ, వర్టికల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ లేదు అంటే మీకు టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఇదొక క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. ఓకే, వర్టికల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ ఆర్ టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. ఓకేనా పదండి, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకి రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఇన్ మ్యాన్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్, రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఇన్ మ్యాన్. ఓకే, అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీ అందరికీ నేను కొన్ని ఎక్స్ట్రాగా 4 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని చెప్పేసిస్తాను, ఏదైతే మీరు చూసుకొని వెళ్తే మీకు సేఫ్ గా ఉంటారు. ఓకే, ఎందుకంటే అప్పుడప్పుడు మనకి కొత్త క్వశ్చన్లు ఇవ్వచ్చు కాబట్టి కదా. సో సెషన్ వెంటనే క్లోజ్ చేసే కంటే అయిపోగానే లాస్ట్ వరకు ఉండండి, కొన్ని ఎక్స్ట్రా 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను మీ అందరికీ చెప్పేసేయబోతున్నాను. మీకు అవి టైం ఉంటే మాత్రం మీరు గ్యారంటీగా ఆ క్వశ్చన్స్ చదవాలి అందుకు. ఓకే పదండి, మూడో క్వశ్చన్ వచ్చేసి సైనోవియల్ జాయింట్. ఓకే, సైనోవియల్ జాయింట్ ఏదైతే ఉన్నదో సైనోవియల్ జాయింట్ ది స్ట్రక్చర్ అడుగుతారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు సైనోవియల్ జాయింట్ స్ట్రక్చరే కాకుండా మీకు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి పెల్విక్ గర్డల్. ఓకే, టిఎస్ ఆఫ్ పెల్విక్ గర్డల్, టిఎస్ ఆఫ్ పెల్విక్ గర్డల్. ఈ టిఎస్ ఆఫ్ పెల్విక్ గర్డల్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్కువగా మనకి తెలంగాణలో అడగడం జరిగింది. బట్ నేనేమంటానంటే మీరు ఇది ఒకసారి చూసుకుని అనడంలో తప్పులేదు. బై బికాస్ ఇది ఒక డైగ్రామ్ మాత్రం. వెదర్ టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అవనండి, టిఎస్ ఆఫ్ పెల్విక్ గర్డల్ అవనండి, ఇవి రెండు డైగ్రామ్స్ మాత్రమే. ఒకసారి లైట్ గా రఫ్ గా ప్రాక్టీస్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోండి, చాలా సరిపోతుంది అనమాట. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ లో డైగ్రామ్ వేయాలి. కరెక్ట్, అంటే ఇన్సులిన్ ది స్ట్రక్చర్ వేయాలి. ఒకటి 21 అమైనో యాసిడ్ ది, ఇంకోటి 30 అమైనో యాసిడ్స్ ఏదైతే రెండు పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయో ఆ పాలిపెప్టైడ్ చైన్స్ వేయాలి. ఎక్కడైతే డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ వస్తాయో ఆ డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ కూడా మీరు చూసుకొని వేయాలి. రెండు చోట్ల వస్తాయి మీకు తెలుసు. ఓకే, పదండి. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ hypothyroidism 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 and hyperthyroidism. hyperthyroidism. ఓకే, ఇదో క్వశ్చన్. ఓకే, ఇదో క్వశ్చన్ ఉంది. ఓకేనా, దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ immunoglobulins. Okay, question number 6. Okay, write a detailed note on procedure of MRI. ది ప్రొసీజర్ ఏమిటి? ప్రొసీజర్ ఆఫ్ MRI, ఎలాగ MRI చేస్తారు అదొకటి మీరు రాస్తారు. స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ డయాగ్రామ్ వేయాలని ఆల్రెడీ చెప్పానమ్మా. ఓకే, నేను 10 సార్లు రిపీట్ చేయట్లేదు, మీరు కావాలంటే సెషన్ మళ్ళీ చూసుకోవచ్చు ముందు నుంచి. నెక్స్ట్, డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, అన్నిటికన్నా ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఇది. డార్విన్స్ థియరీ, ఓకే, డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే, దీన్ని ఇండస్ట్రియల్ మెలనిజం తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇండస్ట్రియల్ మెలనిజం తో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. ఇదో క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. కౌంటర్ కరెంట్ మెకానిజం, ఆటో రెగ్యులేటరీ మెకానిజం లేదమ్మా, అది ఎక్కువగా అడగలేదు. సో మీరు కావాలంటే చదువుకోవచ్చు, కానీ ఎక్కువగా అది రిపీట్ అవ్వలేదు, ఆ క్వశ్చన్ ఎక్కువగా రాలేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటే ఏమిటి? వీటిలోని సిమిలారిటీస్ డిస్సిమిలారిటీస్ అడుగుతారు. ఓకే, సిమిలారిటీస్, దీన్ని ఇంకోలాగా ఏం రాసుకోవచ్చు అంటే సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ between pituitary dwarfism and thyroid dwarfism. ఓకేనా, అర్థమైందా? చూడండి అమ్మా, మీకు ఇప్పుడు భయం వేస్తున్నా కూడా మీరు చాలా లక్కీ, ఎందుకంటే మీకు ఇవాళ రేపు 2 రోజులు టైం ఉంది. యు హ్యావ్ 2 days. ఓకే, అది అన్నమాట. మీకు ఎగ్జామ్ కూడా మొన్న జరిగింది, సో నిన్నంతా కూడా మీ దగ్గర టైం ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే. సో మీరు భయపడడం కాదు, కూర్చొని చదవాల్సి ఉండే యాక్చువల్గా. మీరు చదవకుండా ఓకే మీరు ఏం చేస్తున్నారు, అనవసరంగా టైం పాస్ చేస్తున్నారు, అందుకే మీకు భయం వేస్తున్నది. సో చదవాలి కూర్చొని. టైం ఉన్నప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు చదువుతారంట, అది. పదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పదండి. సో ఇక్కడ వరకు మనకి మాక్సిమం 3 పేపర్లు అయిపోయి. సో ఇప్పుడు చెప్పండి ఈ 3. ఓకే, సో అందరూ ఓకేనా? అందరికి ఇన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారా? సార్ జెనెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి. జెనెటిక్స్ నుంచి మీకు సెక్స్ డిటర్మినేషన్, థియరీ ఆఫ్ మ్యూటేషన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. ఓకేనా, పదండి. సో దీస్ ఆర్ ద 3 ప్రెడిక్టెడ్ పేపర్స్. నౌ సమ్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే నేను ఇస్తున్నాను, ఎక్స్ట్రాగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే నేను ఇస్తున్నాను, ఎస్పెషల్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను నేను. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చెప్తున్నాను, చూడండి.
చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళడంలో తప్పులేదు మీరు. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మీ దగ్గర టైం మిగిలింది అంటే ఈ క్వశ్చన్స్ మీరు చూసుకొని ఒకసారి వెళ్ళొచ్చు. ఓకే, దీంట్లో వచ్చేసి మనం ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం అంటే జస్ట్ మినిట్. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఒకటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఒకటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ హెచ్జిపి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఈ రెండు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు క్వశ్చన్స్ వస్తా చూసుకొని మీరు వెళ్తారు. ఓకే, రెండోది వచ్చేసి మనం ఓకే డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్తారు. ఓకే, ఓకేనా, ఫైన్ అయింది. మూడోది వచ్చేసి నేను కొన్ని ఎక్స్ట్రాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్, ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్, మజిల్ కాంట్రాక్షన్ లో ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్పండి అని అడగచ్చు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఓకే మనకి ఏం రావచ్చు, హనీబీస్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీబీస్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సో క్వీన్ బీ అడిగే ఛాన్స్ ఉందా? క్వీన్ బీ ఇప్పటివరకు ఎక్కువగా అడగలేదమ్మా, మీకు కావాలంటే చదువుకొని వెళ్ళొచ్చు, ఐ వోంట్ స్టాప్ యూ. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి ఐదో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏదైతే నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను దట్ ఈస్ జస్ట్ మినిట్ ఆగండి, జస్ట్ మినిట్. ఓకే, యాక్చువల్గా ఇంకొక లాస్ట్ క్వశ్చన్ నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఎస్, అంతే చాలా సరిపోతుంది. బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ, బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ, అంతే. ఈ 5 క్వశ్చన్లు ఒకటి ఎక్స్ట్రాగా మాత్రం చూసుకొని వెళ్ళండి చాలు. ఓకే, అది అన్నమాట. 8 మార్క్స్ క్వశ్చన్ లో కొంతమంది ఎక్స్ట్రాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఓకే, 8 మార్క్స్ లో ఎవరైతే ఉన్నారో కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఓకే, సో 8 మార్క్స్ లో మీరు చూసుకుందాం అనుకుంటున్నారు అంటే ఒకటే క్వశ్చన్ చూసుకోండి. ఓకే, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్, బ్రెయిన్ ది స్ట్రక్చర్ ఓకే అండ్ ఫంక్షన్, రెండు అంతే, దట్స్ ఇట్. దీనికన్నా ఎక్స్ట్రాగా ఇంకేమి నేను మిమ్మల్ని చెప్పను. మీరు దీనికన్నా కావాలంటే ఎక్స్ట్రా ఏం చదువుకుందాం అన్నా మీరు చదువుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఆల్రెడీ ఏదైతే చెప్పానో మీకు ఇక్కడ ఐ థింక్ రైట్ అ నోట్ ఆన్ లివర్ కదా, ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఇది యాక్చువల్ గా. రైట్ అ నోట్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అనమాట, రైట్ అ నోట్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్. ఓకే, అయింది. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, డన్. 2 మార్క్స్ నేను చెప్పట్లేదు, 2 మార్క్స్ మీకు ఆల్రెడీ నేను ఒక సెషన్ చేశాను. ఓకే, 2 మార్క్స్ కోసం నేను ఆల్రెడీ ఒక సెషన్ చేయడం జరిగింది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే బాటనీ అండ్ జువాలజీ అని ఒక సెషన్ చేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ అండ్ జువాలజీ ఓకే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సంబంధించి ఒక సెషన్ చేశాను. అది మీరు వెళ్ళి చూసుకోండి, దాంట్లో 2 మార్క్స్ అన్ని కవర్ అయిపోయి. ఓకే, అది అన్నమాట. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇవాళ డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఇవి మాత్రం చదువుకోండి అని నేను చెప్పాను కానీ ఇవి మాత్రం మిస్ అవ్వకుండా మీరు గ్యారంటీగా చదువుకొని